రే నాన్న ఈ ఊరు గురించి నాన్న రే నాన్న నువ్వేడవడం ఏంట్రా ఇదిగో నాన్న చూడు కొట్టు నాన్నని కొట్టు నవ్వరా నవ్వు రావట్లేదు నాన్న. రే నువ్వు ఓటమిని ఒప్పుకోవడం నేను ఎప్పుడు చూడలేదురా. ఇప్పుడు కూడా ఒప్పుకోకు. ఈ ఊరు గొడవల గురించి తెలుసుకోవడానికి రెవెన్యూ రికార్డ్స్ తిరిగేశాను. ఇదిగో ఈ ఇన్ఫర్మేషన్ దొరికింది. 1953లో ఈ ఊరు జమీందారుల ఇద్దరు ఆస్తుల నుంచి సగం సగం ఒకే పేరుకి ట్రాన్స్ఫర్ అయింది. చూడరా. வணக்கம் வணக்கம். బాగుండరా? హలో అన్నే ఆ రోజు పంచాయతీలో గొడవ చేసిన తెలుగు పయ్యే ఈడకొచ్చి మమ్మల్ని కొట్టి అయ్యగారి కాడికి పోయినాడు. వాడు లోపలికి పోయిన ఊపు సూచా ఉంటే అయ్యగారిని చంపేసేలా ఉన్నాడన్నే. అయ్యా ఆ కాలేజీ పిల్లగాడు మమ్మల్ని కొట్టి పెద్ద ఆయన గాడికి కోపంగా పోయినాడయ్యా. ఏం చేస్తాడో ఏమోనని భయంగా ఉంది స్వామి. నీ ఒరే ముసలోడా, నాకు టైం లేదు, ఓపిక లేదు. నేను అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు. నసిగిన్నా తేడా చెప్పినా నేను ఎత్తి పగలగొడతా. ఈ ఊరు జమీందారు లాస్ట్లో సగం నీ పేరు మీద ఎందుకున్నాయి చెప్పు. లోపలికి వచ్చే వరకు క్లోజ్గా ఉన్న వాళ్ళిద్దరూ కత్తి పొట్లతో బయటికి ఎందుకు వెళ్ళారు? చెప్పరా, అసలు ఈ రూమ్లో ఏం జరిగింది చెప్పరా. చెప్తావా లేదా నెత్తి పగలగొట్టమంటావా? చెప్తా. బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిస్సేద సాదనం పొన్ను కుండవాంగా నమో గణపతయే నమో ప్రమదపతయే నమస్తే నమోదరాజయే భజంత్రేలో మాంగళ్యం తంతునానేన త్వమదేవ హేతునా కంఠే జరిగింది చెప్తావా లేదా నెత్తి పగలగొట్టమంటావా? చెప్తా. ఆ రోజు రా మిత్రమా రా కూర్చో. ఇదిగో నీకు నచ్చిన దొరల సారాయి, నువ్వు మెచ్చిన కౌజు పెట్టలు, కోడివేపుడు, రొయ్యలిగురు అవిగో. సక్క సినగమ్మంటే నీదేరా. నా నోటికే కాదు నా మనసుకు కూడా నచ్చిన నా డైనాని ఇట్ల నుంచి తప్పించావా? డయానా నీదేంట్రా, డయానా నాది. డ్యూట్, వాట్ ఆర్ యు టాకింగ్? అది నా గర్ల్ ఫ్రెండ్. ఇంగ్లీష్ వాడు పోతూ ఇండియాకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఈ తెల్లదాన్ని నాకు ఇచ్చాడు. ఏం మాట్లాడుతున్నావురా? 5 ఏళ్లుగా అది 6 నెలలు నాతో ఉంటుంది, 6 నెలలు లండన్ లో ఉంటుంది. పొడా ముట్టా పైల అది చెప్పిన లండన్ నా తోటలో బంగళా పేర్రా. ఒరే బుర్ర తక్కువ వెదవా, నువ్వు చెప్పిన బ్రిటన్ ఈ బంగ్లా పేర్రా. అమ్మ దీన్ని రికార్డింగ్ డాన్స్ 6 నెలలు నీతో 6 నెలలు నాతో అష్టసం ఆడిందా? అష్టాచమ్మో తొక్కుడు బెళ్ళో అది ఏ ఆట అయినా ఆడని, అది నాకే కావాలి. బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్ కాంబినేషన్ రా. అది నాది, నాకే కావాలి. ముట్టు ఓ మై బేబీ. కాదు అది నాది, నాకే కావాలి. నాకే కావాలి. ముట్టు why are you here? చూడను తెలంది ముత్తు అని ఎంత ముత్తుగా పిలిచిందో. డయానా డోంట్ పార్టిసిపేట్ విత్ బోత్. టెల్ వన్ ఐ ఆర్ హీ. You both are 2 eyes for me. అయ్యో మీ దేశంలో చెల్లుద్దేమో గాని ఇక్కడ తప్పుడయ్యానా.
మాట పైనప్పుడు మీరెందుకు చేస్తున్నారు? You guys already married. అయ్యో లాజికులు మాట్లాడే టైం కదా డైనా. ఐ వాంట్ యు కంప్లీట్లీ. డయానా నాదిరా. కాదు నాదిరా డయానా. నాదిరా. Please, don't fight. నాదిరా. డయానా! ఓడా! ఏంటి దీనికోసం కొట్టుకున్నారా? ఆడదాని కోసం ఎన్నో యుద్ధాలు జరిగినాయి, అందులో ఇదొకటి. అసలు ఈ విషయం నీకెలా తెలుసు? ఆడ ఫ్రేమ్లో చిన్న పిల్లడు ఒకటి ఆడుకుంటున్నాడు చూడు. ఆ పిల్లాడిని నేనే. షీ ఈజ్ మై మమ్మీ. అయినా వాడు ఇంగ్లీష్ పిల్లోడు కదరా. తమిళనాడు ఎండల గురించి నీకు తెలియదే ఉంది. ట్యాన్ అయిపోయినా. అసలు నువ్వెలా జమీందార్ అయ్యావరా? వాళ్ళిద్దరికి చెరువు 5 ఎకరాలు ఉండేది. మా మమ్మీ అటు 500 ఇటు 500 నా పేరు మీద రాయించింది. వాళ్ళకి 500 మిగిలినాయి. ఆ 1000 ఎకరాలతో నేను జమీందారుని అయిపోయినా. ఈ విషయం చెప్తే ఊరు గొడవలు ఆగిపోయావు కదా. మా మమ్మీ అట్లాడదని నేను ఎట్టా చెప్పుకోను. ప్రూఫులు తీ. రేయ్, మీరు బయట ఉండండి, నేను చూసుకుంటా. రేయ్, ఉండ్రా, నేను చూసుకుంటా. పోనీ పోండి, ఉండ్రా, పోండి. మీ తాతలు పర్సనల్ గొడవని తెలుగు తమిళ గొడవగా మార్చేశారు. ఈ విషయం ఊరోళ్ళు తెలిస్తే ఊరంతా ఒకవైపు, మీ 2 కుటుంబాలను ఒకవైపు వెళ్ళేస్తారు. ఇంకో ఆప్షన్ లేదు. మీ ఇద్దరు కలవాలి. నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. కేశవ, పోయినోడు పొరుగు ఇప్పుడు తీసుకోవడం అవసరమా? మన్ని పడుగుతావా? ఊరు నిడిచిపెట్టి పోతావా? రే ముత్తు, ఇంతకంటే మంచిలు నీకేడ దొరుకుతాడు? ముత్తు, చెప్పరా మన్ని పో. ఏం చేయాలో మాకు తెలుసా? నీ వాయిముడ్రా కల్టిపాయలా. ఆడైతే మన తాతలు కొట్టుకు సచ్చారో ఆడే మాటిస్తా ఉన్నాం. ఇంకా మన మధ్య కొట్లాటలు లేవు. ఇందుకు సాక్ష్యంగా నా కూతుర్ని తెలుగోడికిచ్చే పెండ్లి చేస్తున్నా. కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి ఉంటే సుఖం. కలిసి ఉంటే ఏవో చూసావా నా ఐడియా ఎలా వర్కౌట్ అయిందో? ఈ గొడవలు ఉన్న ప్లేస్ లో పడేస్తే గొడవలు చేయడం మానేసి గొడవల్లో ఉన్న 2 ఊళ్ళని కలిపేశాడు. అదే ఇన్నాళ్ళు మా ఆస్తి అనుభవిస్తూ మా మీదే పెత్తనం చేస్తావా? పెళ్ళయ్యాక చెప్తా ఈడి సంగతి. ఇక్కడ ఎవడు సంగతి చెప్పలేడు. ఎందుకంటే ఎవరు నోరిపినా ఊళ్ళో వాళ్ళకి మన ముగ్గురు కథ తెలిసిపోతుంది. మొహాన ఉమ్మేస్తారు. సో ఇంతకు ముందులాగే యాజ్ ఇట్ ఈజ్ గా కంటిన్యూ అయిపోతాం. అవును, ఎందుకు మన రివెంజ్ గడ పరిస్థితి ఏంటి? ఓ కిడ్నాప్ తర్వాత బాబా టోటల్ గా మారిపోయింది. వాటి సంగతి నేను చూసుకుంటా అని చెప్పింది. ఏం చేసిందో.
ఒక్క నిమిషం అప్ప. అప్పా 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 ఇంకా నా వల్ల కాదు, ముహూర్తాలు మార్చాల్సిందే. ఏం అవసరంలే, పెళ్లి కొడుకునే మార్చేసినారు. ఏం మాట్లాడుతున్నారో రూతర్ ఫోర్డ్? పెళ్లి కొడుకు మోషన్స్ అయితే ముహూర్తాలు మార్చాలి కానీ పెళ్లి కొడుకు మార్చడం ఏంటి? పంటలేయాల్సిందే. ఏంటా? ఏద్దాం. రండి.